నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కరీంనగర్లో ఉదయం నుండి విద్యార్థి సంఘ నాయకులు తాము ఏదైతే బంద్ పిలిపించారో ఆ బంద్ పిలిపించినప్పటి నుండి అన్ని విద్యా సంస్థలు, స్కూల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, తర్వాత డిగ్రీ, ఇలా అన్ని రకాల విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. సో ఈ రోజు అన్ని విద్యా సంస్థలకు బంద్ ప్రకారంగా సెలవు ప్రకటించడంతో వీళ్ళు ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ బంద్ విజయవంతం అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు బంద్కు ముఖ్యంగా పిలిపించిన మేరకు ఏంటి ఆ విషయం అంటే, లీకేజ్ ఏదైతే నీట్ పరీక్ష ఉందో ఆ నీట్ పరీక్షకు లీకేజ్ని నిరసిస్తూ, అలాగే నీట్ పరీక్షను లీకేజ్ అయినటువంటి నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలంటూ ఈరోజు విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఎన్ఎస్యుఐ, పిడిఎస్ ఇలాంటి విద్యార్థి సంఘాలు అన్ని కలిసి బంద్ ప్రకటించాయి. ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఏఎస్ఎఫ్ఐ మణికంఠారెడ్డి, ఎస్ఎఫ్ఐ రజనీకాంత్, ఎన్ఎస్యుఐ అనిల్ విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు అందరూ విద్యార్థులు కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో వీళ్ళు బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీ తెలంగాణ చౌక్ మీదుగా దంగనవాడ స్కూల్ నుండి చివరికి కరీంనగర్లో ఉన్నటువంటి డాక్టర్ సవరన్ స్ట్రీట్లో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్, గౌట్ హై స్కూల్ వరకు ఈ ర్యాలీ అనేది చేయబోతుంది. మొత్తానికి వాళ్ళు బంద్ పిలిపించింది ఒకటే, నీట్ పరీక్షను లీకేజ్ నిరసించారు. లీకేజ్ పై వాళ్ళు దీనిపై విచారణ జరపాలి. అదేవిధంగా లీకేజ్ అయినటువంటి నీట్ పరీక్షను మరొకసారి పరీక్ష నిర్వహించాలంటూగా వాళ్ళైతే బంద్ ప్రకటించారు. ఈ రోజు అయితే ఈ బంద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు అయితే బంద్కైతే విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ప్రకటించాలని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కరీంనగర్లో ఈ భారత్ బంద్ విజయవంతమని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.